లైన్ హైదరాబాద్కి ఔటర్ రింగ్ రోడ్డు. ఈ రోడ్డు మనకి ఎగ్జిట్ 14 ఇక్కడ ఔటర్ రింగ్ రోడ్డు మీద. దీన్ని మనం శ్రీశైలం హైవే అని అంటాము. ఇది ఎగ్జిట్ 12, దీన్ని సాగర్ హైవే అని అంటాము. ఈ శ్రీశైలం హైవే మీద నుంచి వచ్చినప్పుడు కందుకూరు కన్నా ముందు కొత్తగా ఒక రోడ్డు కడుతున్నారు. ఈ రోడ్డు ఇక్కడ స్టార్ట్ అయ్యి ఇలా వచ్చి ఇటుపక్క సాగర్ హైవేని కనెక్ట్ అవుతుంది. ఈ ప్లేస్లో ఫార్మాసిటీ వస్తుంది. సో ఇదే ప్లేస్లో మనకి అమెజాన్ డేటా సెంటర్ కూడా వస్తుంది. సో ఈ రోడ్డు ఎలా ఉంది ఏంటి అనేది మనం, ఈ రోడ్డు స్టార్టింగ్ పాయింట్ ఎలా ఉంది అనేది మనం వీడియోలో చూద్దాం. సో ఇప్పుడు మనం చూస్తుంది శ్రీశైలం హైవే. శ్రీశైలం హైవే నుంచి ఫార్మాసిటీకి వెళ్ళే దారి. ఈ ఫార్మాసిటీ ఒకసారి ఫినిష్ అయిన తర్వాత ప్రపంచంలోనే అతిపెద్ద ఫార్మాసిటికల్ ఇండస్ట్రియల్ పార్క్గా తయారవుతుంది. దీనిని మొత్తం 19,333 ఎకరాల్లో ప్రతిపాదించారు. దాంట్లో ప్రస్తుతానికి 9,000 ఎకరాల దాకా ఆల్రెడీ గవర్నమెంట్ స్వాధీనం చేసుకుంది. సో ఇది ఫార్మాసిటీ మ్యాప్. ఈ వైలెట్ కలర్లో ఉంది ఫార్మా మ్యానుఫ్యాక్చరింగ్ ఏరియా, ఈ ఎల్లో కలర్లో ఉంది ఫార్మాసిటీ టౌన్షిప్, అలానే ఇది ఫార్మా యూనివర్సిటీ, ఇది R&D కోసం కేటాయించిన స్థలం. ఇది ఈ మ్యాప్ ఎలా అంటే, మనం ఈ రోడ్డు ఉంది కదా ఇక్కడ రెడ్ అండ్ వైట్ డాట్స్లో ఉంది. ఈ డాట్స్లో ఉన్న రోడ్డు ఏంటి, మనం ఇది శ్రీశైలం వైపు నుంచి, ఇది సాగర్ హైవే వైపు నుంచి మనం ఇందాక చూసిన రోడ్డు. ఈ స్టార్టింగ్ పాయింట్ వీడియో మనం చూసాము. ఈ రోడ్లోంచి వస్తే ఇక్కడి నుంచి టర్న్ అయిన తర్వాత ఇదంతా ఫార్మాసిటీ కింద డెవలప్ చేస్తున్నారనమాట. ఓకే, సో మనం ఇక్కడ దాకా వచ్చిన తర్వాత ఈ ఏరియాలో పవర్ గ్రిడ్ కన్స్ట్రక్ట్ చేశారు ఆల్రెడీ. అలానే సమ్వేర్ ఇక్కడ అమెజాన్ డేటా సెంటర్ ఉంది. దాని గురించి ఎలా ఉన్నాయి ఏంటి అనేది మనం వీడియోలో చూద్దాం. ఈ ఫార్మాసిటీ సుమారుగా 9.7 బిలియన్ల పెట్టుబడులను ఆకర్షిస్తుందని, అలానే 5,60,000 మందికి ఉపాధిని కల్పిస్తుందని అంచనా వేస్తున్నారు. అత్యంత కలుషిత పరిశ్రమలకు వ్యతిరేకంగా భూగర్భ జల కాలుష్యాన్ని ఎదుర్కోవడానికి ఈ ప్రాజెక్టు CETPలను అంటే కామన్ ఎఫ్లూయెంట్ ట్రీట్మెంట్ ప్లాంట్లను కలిగి ఉంటుంది. ఈ ప్రాజెక్ట్ని 24 మార్చ్ 2018 అనౌన్స్ చేశారు. రీసెంట్గా అంటే February 8న TSIIC ఈ ఫార్మాసిటీ కోసం డిస్ట్రిక్ట్ కూలింగ్ సిస్టమ్ కన్స్ట్రక్షన్ కోసం టెండర్ను ఆహ్వానించింది. ఈ DSA యొక్క ఎస్టిమేట్ చేసిన కాస్టు 1,539 కోట్ల రూపాయలు. ఇది మీర్ఖాన్పేటలో ఉన్న అమెజాన్ డేటా సెంటర్. అమెజాన్ మొత్తం 20,761 కోట్ల రూపాయలతో 3 డేటా సెంటర్స్ని హైదరాబాద్లో ప్లాన్ చేసింది. ఈ మీర్ఖాన్పేటలో 48 ఎకరాలు, రావిర్యాల్లో ఉన్న ఎలక్ట్రానిక్ సిటీలో 50 ఎకరాలు, చంద్రవెల్లో 33 ఎకరాల్లో 3 డేటా సెంటర్లు కడుతున్నారు.